మిద్దె తోటలో పంటలు పండించడం అంటే కాలక్షేపం, అలాగే మనకి ఆరోగ్యకరమైన ఆహారం. టమాటోలు కొంచెం భారీ ఎత్తునే కోసాము. వంకాయల్లో 4 రకాలు, చిక్కుడుకాయలు 365 డేస్ వెరైటీ అండి ఇది. అలాగే ఈ పక్కనే దసరా చిక్కుడు 2 రకాలు, ఇది షార్ట్ వెరైటీ, ఇది కొంచెం బిగ్ వెరైటీ. ఇక టమాటోలు అయితే చూసారు ఎలా దొలుకుంటూ వచ్చేస్తున్నాయో. అవి కూడా ఇంకా పైన ఎంత నిలబెట్టినా ఆగట్లేదండి. కొత్తిమీర సేంద్రియంగా పండించుకున్న పంటలు, వంటింటి వ్యర్థాలే మాకు ఎరువుల కింద ఉపయోగపడతాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు వాటాలు వేసి పంచిపెట్టాలండి. గుళ్ళో ఇచ్చేవి గుళ్ళోనూ, ఇక చుట్టుపక్కల ఇక పాలు ఇంటి దగ్గర మనకి ఈ నార్లు అమ్మిన వాళ్ళు ముఖ్యంగా. ఈ టమాటో నారు చాలా క్వాలిటీగా ఉందండి. ఈ పళ్ళు కూడా చూసారా ఎంత బాగా వస్తున్నాయో. పట్టుకి 2 కేజీలు వచ్చినట్టుగా వస్తున్నాయండి ఒక్క మొక్కకి. అక్కడ పెద్ద గ్రో బ్యాగ్లో వేసామన్నమాట. మిగిలిన మొక్కలకు కూడా కొద్దిగా వస్తున్నాయి. అవి కూడా నేను ఈ టమాటాల హార్వెస్ట్ వీడియోలో చూపించాను. ఈ విత్తనాలకి తీస్తున్నానండి నేను ఈ కాయలు. అవి విత్తనాలు మనం వేసామనుకోండి, చక్కగా ఇటువంటి కాయలు పండితే మనకు కూడా శ్రమకి తగ్గ ఫలితం దక్కినట్టు ఉంటుంది కదా. అలాగే ఈ వంకాయలు ఇవన్నీ కూడా నేను విత్తనాలకి ఉంచుతాము అనుకుంటున్నా. కోతి కట్ చేసేసిందండి. బెండకాయలు, పచ్చిమిర్చి, ఇది బిగ్ బీన్స్ కూడా ఫ్రెండ్ ఇచ్చారని చెప్పాను కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ 365 డేస్ చిక్కుడైతే చాలా ఉన్నాయండి. ఎండుకాయలు ఇవన్నీ కూడా విత్తనాలకి ఎవరికైనా షేర్ చేయడానికి ఉంటాయి అని చెప్పేసి ఇవి, అలాగే దసరా చిక్కుడు, ఈ 2 వెరైటీస్ ఇవన్నీ కూడా ఉంచుతున్నాను. మొత్తానికి ఈరోజు పండిన పంటలండి ఇవి. వంటింటి వ్యర్థాలతోటి ఇంత చక్కటి పంటలు పండాయండి.